ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం చవిచూస్తున్నాం. అట్లాగే వాటిల్లో ఒకటి పత్రిజీతోటి నా ప్రయాణం. దీనిలో కూడా ఇప్పటికీ ఎంతోమంది సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్స్ భారతదేశంలో ఎన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నప్పుడు పిఎస్ఎస్ఎంలోకి రావడంలో వాళ్ళ ఉద్దేశాలు ఏమిటి, పత్రిజీ గారిని కలిసిన తర్వాత సరికొత్తగా ఏ జ్ఞానాన్ని సమీకరించుకోగలిగారు, ఆ సరికొత్త జ్ఞానం వాళ్ళని ఎట్లా ప్రభావితం చేసింది, మరి అసలు సేవనంటే అర్థాలు ఎలా ఉంటుంటాయి, రియల్ స్పిరిచువాలిటీ మీన్స్ సర్వీస్ అనేటటువంటి ఏ విధంగా చెప్పగలుగుతున్నారు, ఇట్లా అనేక రకాల శీర్షికల ద్వారా ఎంత నేర్చుకున్నప్పటికీ కూడా పత్రిజీతో నా ప్రయాణం అనేది ఒక ప్రత్యేకంగా నడుస్తూనే ఉంది. అట్లా ఈరోజు మనం కొత్తగూడెం పట్టణంలోకి వచ్చాం. పాల్వంచి నుంచి వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐగా జాబ్ చేసి రిటైర్ అయినప్పటికీ కూడా ప్రవృత్తిగా ఆధ్యాత్మికత యొక్క లోతులు తెలుసుకోవాలనే జిజ్ఞాసతోటి వారు పత్రిజీని ఏ విధంగా కలిసిన తర్వాత పత్రిజీ యొక్క జ్ఞానం మన హనుమంతరావు గారిని ఎట్లా ప్రభావితం చేసింది, ఈ విషయాలన్నీ కూడా హనుమంతరావు గారి మాటలో మనం తెలుసుకుందాం. నమస్తే హనుమంతరావు గారు. సార్ నమస్తే సార్. నమస్తే స్వామీజీ. మిమ్మల్ని గురించి తెలియని వాళ్ళు ఉండరు సార్. అయితే ఒరిజినల్గా అసలు మీరు ఎక్కడ పుట్టారు, మీ నేటివ్ ప్లేస్ ఏది? మాది ఖమ్మం జిల్లా సార్, మధిర మండలం సార్. ఓకే. మధిర మండలంలో దెందుకూరు గ్రామం సార్. ఓకే. దెందుకూరు గ్రామంలో పుట్టినా సార్. ఓకే. నేను మూడో బాబుని సార్ మా అమ్మకి, ఓకే. నాన్నకి. తర్వాత మా అక్క సార్. మా అక్కని మైలవరం దగ్గర మురసమల్లి అవనిచ్చును. ఇక ఇప్పుడు మా మిస్సెస్ ఇక్కడ మా మేనత్త గారి అమ్మాయి ఓకే కూతుర్ని చేసుకున్నాం. ఓకే. తర్వాత నాకు ఇద్దరు పిల్లలు సార్. ఒక అమ్మాయి పేరు అపర్ణ, రెండో అమ్మాయి పేరు అనుష సార్. ఇప్పుడు ప్రజెంట్ మాత్రం పాలవంచలో సెటిల్ అయ్యారు. అవును సార్. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను 9 పాస్ అయ్యి 10th డిస్కంటిన్యూ సార్. మీరు చిన్నప్పటి నుంచి ఈ ఆధ్యాత్మికత వైపు సార్ ఒక ఆధ్యాత్మిక విత్తనాలు అంటాం సార్. అంటే మా నాన్నమ్మలో తాతయ్యలో పెద్దవాళ్ళు ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి కూర్చోబెట్టి రామాయణం భారతాలు కాస్త కథలు చెప్పటం, అవును. ఎలాంటి పరిచయాలు ఏమైనా ఉన్నాయా? అంటే మా అమ్మగారు స్వదాన ఒక ఆధ్యాత్మికంగా ఉంటుంది సార్. ఓకే. బాగా పాటలు పాడటం, పూజలు చేయటం ఎక్కువగా ఉండేది. ఓకే. అయితే నా చిన్నతనంలోనే ఆమె చనిపోయింది. ఆ తర్వాత మా నాయనమ్మ దగ్గర, మా బాబాయిల దగ్గర, మా పిన్నిల దగ్గర పెరిగినా నేను. ఓకే. అప్పుడు ఈ పల్లెటూళ్ళలో ఎక్కువగా కార్తీక మాసానికి టెంపుల్స్కి వెళ్ళటం జరుగుతుంటుంది సార్. ఓకే. ఇప్పుడు ఆడవాళ్ళ చేతిలో అన్ని రకరకాలుగా తాంబూలాలు అవన్నీ వాళ్ళ చేతుల్లో ఉంటాయి కదా సార్. వాళ్ళు నన్ను సపోర్ట్గా తీసుకొని వెళ్ళేవాళ్ళు సార్. ఓకే. వాళ్ళని రారా ఈ పట్టుకుని కానీ రారా అని చెప్పి తీసుకొని పోయేవాళ్ళు సార్. ఓకే. తీసుకొని పోయినప్పుడు అట్లా పరిచయం అయింది సార్. అట్లా నేను గుళ్ళో వాళ్ళంతా వెలిగించుకుంటూ ఉంటే ఆరిపోయిన దీపాలను నేను వెలిగిస్తూ ఉండేవాడిని సార్. అట్లా ఆధ్యాత్మికంగా పరిచయం సార్. ఓకే. ఒకప్పుడు అక్కడ మాకు దగ్గర నేను చిన్న వయసులో ఉండగా 7 సంవత్సరాల వయసులో ఉండగా వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క బుర్రకథ చెప్తున్నారు సార్. అప్పుడు నాకు సరిగా బట్టలు కూడా పైన ఉండకపోయాయి సార్. బాగా పేద కుటుంబం. ఓకే. ఈ చలికాలం అప్పుడు వ్యవసాయం మాది. గడ్డి పంచెలన్నీ ఉంటాయి సార్, గడ్డి కట్టుకొచ్చే పంచెలు. ఆ చలికి ఆ గడ్డి పంచెను కప్పుకొని ఆ కథ తినటానికి పోయేవాడిని సార్. మా చిన్నతనం పరిస్థితి అది. అవును. ఓకే. అప్పుడు దానికి నేను అట్రాక్ట్ అయింది సార్, వీరబ్రహ్మేంద్ర స్వామి గారిది అట్రాక్ట్ అయింది. ఓకే. అట్లా నాకు ఆధ్యాత్మికంగా వచ్చింది. ఆ బ్రహ్మేంద్ర స్వామి బుర్రకథలో వాటిలో మీకు నచ్చిన అంశాలు ఏమైనా ఒకటి రెండు గుర్తున్నాయా? ఉన్నాయి సార్. చెప్పండి. అంటే నేను మళ్ళా వసంతరాయుడిని నేను పుడతాను. పుట్టినప్పుడు మళ్ళా ఇదంతా కూడా ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఇంకా ఆధ్యాత్మిక ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు ఏ అయితే ఉంటాయో కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఇంకా మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయి. వీరభోగ వసంతరాయుడిని నేను పుడతాను, అప్పుడు వచ్చినప్పుడు దుష్టుల్ని చంపి శిక్షిస్తాను అని చెప్పేసి అనేవాడు సార్. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. శిష్ట రక్షణ ఎప్పుడు వసురా వీరభోగ వసంతరాయుడు అని అనుకునేవాడు సార్ నేను. ఓకే. ఓకే. అంటే ఏ సంవత్సరం సుమారుగా ఎప్పటికి వస్తానని ఏమని చెప్పారు? చెప్పారు సార్. నా వయసు 7 సంవత్సరాలు, అప్పుడు 30 సంవత్సరాల తర్వాత వస్తానని చెప్పేసి అనేది నాకు మైండ్లో ఉంది సార్. అప్పుడు నేను పత్రిక గారిని కలిసినప్పుడు వీరభోగ వసంతరాయుడు అనుకున్నా సార్. ఓకే. ఓకే.
అట్లా. అయితే ఇక పెరిగి పెద్దయ్యారు మీరు, అవును సార్. చదువులు పూర్తయినాయి, ఉద్యోగాన్వేషణ, ఉద్యోగంలో చేరారు, పోలీస్ డిపార్ట్మెంట్లో రావటం పోలీస్ డిపార్ట్మెంట్లో పడ్డారు మీకు. అవును సార్. అవును సరే, తర్వాత వివాహం అయిపోయింది, సంసారం గురించి చెప్పారు, ఇంతవరకు బాగుంది, ఓకే. సార్. తర్వాత ధ్యాన పరిచయం ఎట్లా అయింది మీకు? ధ్యాన పరిచయం అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్లో బాగా వర్క్ చేస్తుంటాను సార్. ఐడి పార్టీ ఇంటెలిజెన్సీ, ఓకే. ఈ రెండు హైయెస్ట్ సార్ ఏది పోలీస్ డిపార్ట్మెంట్లో. అయితే అప్పుడు ఒక బయ్యవరపు రామారావు గారు అని చెప్పి పాలవంచలో ఆయన కేటీపీఎస్ఎల్ రిటైర్ ఎంప్లాయీ సార్. ఓకే. ఆయన ఏం చేసిండు, ఆయన ఇల్లు కట్టుకుంటుంటే సామాన్లు ఎత్తుకెళ్ళారు ఎవరో తెలియని వాళ్ళు వ్యక్తులు. ఓకే. ఎత్తుకెళ్తే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడానికి వచ్చింది సార్. ఓకే. వచ్చినప్పుడు ఎస్ఐ గారు సిఐఆర్కి 2 రోజులు 3 రోజులు తిరిగినాడు సార్. వాళ్ళు సరిగా ఆన్సర్ చేయలేదు. మా హనుమంతరావు ఉంటాడు, హనుమంతరావుని కలవండి మీరు అని. అరే ఆయన హనుమంతరావు అంటే కానిస్టేబుల్, ఈ ఎస్ఐ సిఐ ఏంది కానిస్టేబుల్ కలవమా అంటున్నారని చెప్పి నేను అనుకున్నట్టే ఆయన అంత గొప్ప వ్యక్తి అని నన్ను కలిపిండు సార్. ఆయన వచ్చి అడిగారు సార్. అడిగితే ఏంటి స్వామి అంటే ఇట్లా మా ఈ సామాన్లు పోయినాయి అని చెప్పారు. అయితే రేపు రండి అని చెప్పి నేను అన్నా సార్. అన్నప్పుడు ఆయన నా మీద కొంచెం కోపగించుకోండు. నిన్న మొన్న 3 రోజుల నుంచి 4 రోజుల మీద తిరుగుతున్నా, నా సంగతి ఏందో తెలుసా మీకు? మరి నేనంటే మీకు ఏందో అనుకుంటున్నారు, ఆషామాషాగా అనుకుంటున్నారు, నాకు డీజీపీలు తెలుసు, డిఐజీలు తెలుసు అని చెప్పేసి చెప్తాను సార్. సార్ పర్లేదు మీరు రేపు రండి సార్ అని అంటే, మళ్ళీ వాళ్ళు 3 రోజులు తిరిగితే మళ్ళీ నువ్వు రేపు రమ్మంటావా అని చెప్పండి సార్ కోపంగా అని అన్నాడు. అంటే సార్ మీరు రేపు వచ్చి మీ సామాన్లు తీసుకెళ్ళండి సార్ అనేసరికి ఆయనకి సరే వస్తాను అనుకుంటూ వెళ్ళిపోయాడు. తెల్లారి పొద్దున వచ్చిండు సార్. వచ్చిన తర్వాత నేను సహజంగా ఆ సామాన్లు పోయినాయి అంటే ఎవరెవరు చేస్తారనేది మాకు ఒక ఐడియా ఉంటుంది. అలాంటి అబిచువల్స్ అంటే దొంగతనాలు చేసేది ఎవరు, సామాన్లు బంగారం మీద తీసుకుంటారు, అట్లా మాకు వృత్తిలో తెలుస్తుంటుంది. అప్పుడు పాతింత కొట్టు కాడికి పోయి తీసుకొచ్చుకోపండి మీ సామాన్లని పంపించిన సార్. ఆయనకు ఆశ్చర్యం అనిపించింది. అయితే నేనేంటంటే సార్ ఇప్పుడు ఎవరన్నా మనం క్వాలిటీ ఉండాలనేది నాకు చిన్నప్పటి నుంచి కాన్సెప్ట్. మనిషి ప్రతి నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలనేది ఉంటుంది. మన ఇంట్లో దొంగతనం జరిగితే మనం ఏం చేస్తాం, మనం ఎంత శ్రద్ధతో ఉంటాం అనేతోని నేను బయట వాళ్ళకి దొంగతనాలు జరిగినా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండవు కూడా అంతే నేను వర్క్ చేస్తుంటాను సార్. ఆ దాంట్లో నాకు అది రోజు రొటీన్ వర్క్. నాకు ఇదంతా మీ ఉద్యోగ ధర్మం సార్. ఉద్యోగ ధర్మంలో మీరు ఎట్లా సేవ చేశారు అది ఒక పార్టీ పక్కన పెడదాం. ధ్యాన పరిచయం ఎవరి ద్వారా అయింది? ఆయన ద్వారా అయింది సార్ నాకు. చెప్పండి మరి, అది చెప్పండి మనకి. అది ఆయన ఏం చేసిండు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన పరిచయం అయ్యిండు. పరిచయం అయిన తర్వాత రోజు పోలీస్ స్టేషన్ కాడికి వచ్చేసి టీ తాగటానికి అక్కడ క్యాంటీన్ ఉంటుంది, నన్ను పిలిచేవాడు టీ తాగుతాను రమ్మని. అప్పుడు నేను టీ తాగటానికి వచ్చినవాడు. వచ్చిన తర్వాత నేను పిరమిడ్ కడుతున్నాను, పిరమిడ్ చూద్దుగాని రమ్మని చెప్పేసి నన్ను అన్నాడు సార్. అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళినా, పిరమిడ్ అంటే నాకేం తెలియదు యాక్చువల్గా, నాకు చూడలేదు నేను ఎప్పుడు కూడా. అయితే దీంట్లో ధ్యానం చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాడు. నేను రోజు ధ్యానం చేస్తున్నాను, ధ్యానం చేస్తుంటే నాకు ధ్యానంలో నువ్వు కనపడుతున్నావు, నువ్వు కనపడుతున్నావు, నాకు కొడుకులు లేరు, బిడ్డలు 2, నా కొడుకు ఒక కొడుకుంటూ చనిపోయాడు, నేను ఏమన్నా అయితే నువ్వే నన్ను అన్ని దగ్గరుండి కొడుకులాగా చూసుకోవాలని చెప్పింది సార్. అంటే నేనేమన్నా అంటే ఎవరు ముందో చావుకి ఎవరో వెనకో తెలీదు, చావుకి ముదురు లేత ఉండదు కదా, ఎవరో అయినా పోవచ్చు అంటే నేను ఉంటే మాత్రం నేను చూసుకుంటాను అని చెప్పిన సార్. అన్నప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ మిస్సెస్ని ఆ పిరమిడ్ పరిచయం, పిరమిడ్ గురించి నాకు చెప్పింది. ఏ ఊరు అది? అది పాలవంచ సార్. బయ్యవరపు రామారావు సార్. ఆయనకి నిక్ నేమ్ బరగొడ్ల రామారావు అంటారు. ఆయన గేదెలతోనే పాలు అమ్ముతుంటాడు. ఓన్లీ బరగొడ్ల రామారావు. మనం రామారావు గారు అందాం, పాలవంచలో రామారావు గారి పిరమిడ్ కడుతున్నారు. పిరమిడ్లో ఆయనకి నువ్వు కనపడుతున్నావు కాబట్టి ఓకే. అయితే ఆయన నన్ను తీసుకెళ్ళి ధ్యానం చేయమని చెప్పింది సార్. అప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళంతా చేస్తున్నా, నన్ను చేయమని. నేను చేయమంటే నేను చేయలా, తర్వాత చేస్తా, ఇప్పుడు నాకు డ్యూటీలో ఉండాను నేను అని చెప్పేసి బయటకు వచ్చేసింది సార్. తర్వాత నా ఎమ్మటి బాగా ఫాలో అయ్యింది సార్. నేను సామాన్లు తీసుకొచ్చుకోవాలంటే నా దగ్గర ఒక వెహికల్ ఉంది సార్, వ్యాగనర్ వెహికల్. నా వెహికల్లో పోయి ఆయనకి సామాన్లు ఏ కావాలంటే ఇచ్చేవాడిని, కానీ నేను ధ్యానం చేయకపోయేవాడిని.
ఆధ్యాత్మికంగా ఉంటా. లలితా ఓకే. సహస్రనామం, విష్ణు సహస్రనామం చేస్తా. అంటే అప్పుడు అదే ఆధ్యాత్మికత అనుకుంటున్నారు మీరు. అదే ఒక గుళ్ళో దేవస్థానంలో ధ్వజస్తంభం కూడా వేయించిన ఓకే. కేటీపీఎస్లో. ఓకే. కానీ ఈ ధ్యానం చేయమంటే చేయలే. ఓకే. చేయకపోతే ఒకరోజు పట్టుబట్టుకొని కొత్తగూడెంలో ఒక సీతా మేడం అని చెప్పేసి కోనికా బ్రిక్స్ ఉంది సార్. ఓకే. ఆమె కూడా పిరమిడ్ కట్టింది ఇక్కడ, సాయిబాబా భక్తురాలు. ఆమె దగ్గరికి తీసుకొచ్చారు, ఆ మేడం దగ్గరికి తీసుకొస్తే ఆ మేడం దగ్గర నన్ను మేడం చెప్పింది కానీ నేను వినలేదు. ఇంకా ఫోన్ మాట్లాడుకుంటే నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉండే అప్పుడు ఓకే. బయటకు వచ్చేసిన. ఆ తర్వాత అదే సాయంత్రం పాలవంచలో ఈ మన దూల్పూడి చంద్రశేఖర్ గారు అత్తగారు ఉన్నారు సార్. ఓకే. ఆ మేడం సువర్ణ మేడం దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ చెప్పించాను సార్. ఓకే. అప్పుడు ఆమె మేడం ఏమన్నదంటే నాకు 3,000 రూపాయలు ఖర్చు అయింది ప్రతి నెల, మందులు వాడుతుంటాను నేను బీపీకి వాటికి వీటికి. కానీ ఇప్పుడు ఇది మా అల్లుడు తీసుకెళ్ళి నన్ను ధ్యానం చేయించారు. ఇది అయిన తర్వాత నాకు సెట్ అయింది అన్నయ్య గారు, మంచిగా ఉంది, ఇది ధ్యానం చేసుకోవచ్చు, మీరు కూడా కూర్చోండి అని నన్ను కూర్చోబెట్టింది అక్కడ అట్లా ధ్యానంలో. కూర్చోబెట్టినప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నా. అంటే అంతమంది చెప్పిన ఇక్కడ ఎక్కింది మాట, ఇక్కడ ఎక్కింది. ఆ మేడం చెప్పిన తర్వాత ఎక్కింది. మా గురువు అనుకోవాల్సిందే. ఓకే. ఓకే. అయితే మేడం అన్నది ఒక 5 నిమిషాల తర్వాత లేపింది. మళ్ళీ నేను లేపి ఇప్పుడు ఎలా ఉంది మీకు చెప్పండి అన్నది. అంటే అప్పటికి నేను మామూలుగా అది ధరుణ మాసం, మార్గశిర మాసంలో ధరుణ మాసం వస్తుంది, విష్ణువులకి పూజలు చేస్తారు. అప్పుడు నేను రోజు తిరుపతి టెంపుల్కి వెళ్ళి తిరుపతి చదవాలి. ఓకే. ఆ టైంలో ఇది జరిగింది. అప్పుడు మేడం ఏమన్నది నీకు ఎలా ఉందంటే ఇది ఏదో కొంచెం పైకి మాడు పైకి లాగుతుందమ్మా, ఇది ఏదో కొంచెం ఉంది దీంట్లో నేను అన్నా. ఓకే. అప్పుడు నాకు బీపీ ఉంది. 3 డాక్టర్లు చెక్ చేసి బీపీ టాబ్లెట్ వేసుకోవాలంటే నేను 6 నెలలు 7 నెలల నుంచి టాబ్లెట్లు వేసుకుంటున్నా బీపీ. అప్పటికి ఎంత వయసు మీకు? అప్పుడు 46 సార్. 46. బీపీ ఎంటర్ అయ్యి మందులు వాడుతున్నారు సార్. వాడుతున్నసరికి ఇప్పుడు ఈ మేడం చేసుకోమన్నది కదా, నేను బయటకు వచ్చిన తర్వాత నాకు ఒక 4 బిస్కెట్లు పెట్టి తిన్న తర్వాత చాయ్ ఇచ్చి ఈ ధ్యానం అంటే ఇదే, ఇంకెంతకంటే ఏమి లేదు అన్నది. ఓకే. అయితే నాకేమనిపించిందంటే సార్, ఆ బిస్కెట్లు తిని ఆ చాయ్ తాగిన తర్వాత నాకు ఈ పిరమిడ్ కావాలన్నా, నేను ఏదైతే పిరమిడ్ చేస్తున్నానో ధ్యానం చేసినానో నాకు ఇది కావాలని నేను అడిగిన ఆ మేడాన్ని. అంటే ఇది కాదు ఇచ్చేది, ఇంకోటి ఉంది ఇస్తానని అన్నది. ఇప్పుడు నా ఏమిటి వచ్చిన ఆయన రామారావు గారు కూడా కొంచెం పోటీ తత్వం మనిషి. నాకు ఇస్తానన్నావు కదా, నువ్వు ఆయనకి ఇస్తాను ఏందని ఆయన అన్నాడు. అనేసరికి ఇద్దరికి ఇస్తానని చెప్పేసి 500 రూపాయలు పెట్టి నేను కొనుక్కున్నా సార్. ఇప్పటికి మా పిరమిడ్ కావాలని ఎందుకు అనిపించింది మీకు అప్పుడు? అప్పటి వరకు అంటే రామారావు గారు పిరమిడ్ కట్టాడు కదా, అందులో ఉన్న గొప్పతనం ఏంటి, టెక్నాలజీ ఏమిటి, ఇవన్నీ తెలిసి అడిగారా మీరు? ఏమిటి అంటే ఇప్పుడు దాని గురించి, ఆ టెక్నాలజీ గురించి నేను అడగల. ఈ మేడం నన్ను కూర్చోబెట్టింది కదా, ఈ కూర్చోబెట్టినప్పుడు నాకు ఏదో ఒక దీంట్లో ఒక శక్తి ఉందనేది నాకు ఎక్కడో కొంచెం తగ్గుతుంది. ఆ కూర్చున్న పిరమిడ్ కింద కూర్చున్నారా మీరు? ఆ పిరమిడ్, ఆమె కూర్చోబెట్టిన పిరమిడ్. అంటే పిరమిడ్ కింద కూర్చోవడం వల్ల ఇలా ఉంది కాబట్టి పిరమిడ్ కావాలని అడిగారు. నాకు ఈ పిరమిడ్ కావాలని పిరమిడ్ కింద కూర్చోబెట్టింది ఇంట్లో పిరమిడ్ కింద. ఇప్పుడు అర్థమైంది. స్టాండ్ పిరమిడ్ ఉంది, హ్యాంగింగ్ చేసి దానికి ఇది కావాలని నేను అడిగింది. ఇది కాదు ఇంకోటి ఇస్తానని నాకు ఇచ్చింది. అయితే నేను దాన్ని తీసుకొని వెళ్ళిపోయాను సార్ ఇంటికి. వెళ్ళిపోతే నేను తెల్లారిపోతున్నా మళ్ళీ తిరుపతికి వెళ్ళాలి 5 గంటలకు లేచి. ఆమె ఏమన్నది, నన్ను తెల్లారిపోతుంది 5 గంటలకు నువ్వు ధ్యానం చేయాలని ఈ మేడం చెప్పింది. సిస్టమ్ ఇట్లా ఉదయం సాయంత్రం చేయాలంటే మరి నేను తిరుపతి చదవటానికి పోవాలి కదా, నేను ఇప్పుడు ఈ ధ్యానం ఎట్లా చేస్తా, అసలు ఏందో చూద్దాం దీని సంగతి అని చెప్పేసి నేను ఇంటికి పోయిన తర్వాత అన్నాలు తిని అంతా మా పిల్లలంతా పనుకున్న తర్వాత వాళ్ళని నిద్రపోయిన తర్వాత నేను యాంగ్ చేసింది సార్. ఏది ఆ పిరమిడ్ని యాంగ్ చేసి ఫ్యాన్ దగ్గర యాంగ్ చేసి అసలు ట్రైల్ వేద్దాం, ధ్యానం ఏంది అసలు ట్రైల్ వేసుకుని కూర్చుందాం అని చెప్పేసి నాకు పొద్దున్నే విష్ణు లలిత చేసి అలవాటు ఉంది కదా, అట్నే భాష్య పట్ల వేసుకొని కింద కూర్చున్నా సార్. కూర్చొని ఒక 10 నిమిషాలు చేద్దాం, ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నోడిని 55 నిమిషాలు కూర్చున్నా సార్. ఎట్ ఏ టైం 55 నిమిషాలు. సెకండ్ సిట్టింగ్ అవుతుంది. అవును, నేర్పించింది ఫస్ట్ సిట్టింగ్ మీ ఇంట్లో ఇదే ఫస్ట్? మాది ఇంట్లో అదే ఫస్ట్. దాని కింద కూర్చొని 55 నిమిషాలు కూర్చున్నాను. ఆ 55 నిమిషాలు కూర్చున్నప్పుడు ఇంకా 10 నిమిషాలు అయ్యి ఉంటుందిలే, ఇప్పుడు లేద్దామని చెప్పేసి నేను లేచిన. లేచేటప్పుడు చూసేసరికి టైం 55 నిమిషాలు అయింది. నేను ఆశ్చర్యపోయాను. అంటే ఏంది 55 నిమిషాలు కూర్చున్నానా నేను అని అనుకున్నా సార్. ఆ 55 నిమిషాల్లో నాకు జరగవలసినవన్నీ జరిగినాయి. ఏమైందంటే నా బాడీ అల్కంగా అయిపోవటం, నాకు ఇప్పుడు అంటే మనకి సూక్ష్మ శరీరం అని తెలుస్తుంది, అప్పుడు మనకేం తెలుస్తుంది, ఏందో కళ వస్తుంది. ఆ కళలో ఏం చేస్తున్నా, ఆ బయట అన్ని గుట్టలు, ఆ ప్రకృతిని అదంతా చూస్తున్నాను. అంటే కళ్ళలో బయటికి చూసినట్టే, మన కళ్ళ నిద్రపోతుంటే కళ్ళ ఎట్లా బయట చూస్తున్నాం అట్లా నాకు కళలాగా అట్లా
ఓకే కూర్చున్నప్పుడు కనపడ్డాయి. ఓకే ఈ అల్కంగా శరీరం మొత్తం అల్కన అయిపోతుంది. తేలిగ్గా ఉంది. తేలిగ్గా ఉండబట్టి నేను కూర్చోగలిగిన అంతసేపు, లేకపోతే నేను కూర్చోలేకపోయేవాడిని. ఓకే నాకేం కాళ్ళు నొప్పులు అవన్నీ రావట్లా. నేను మామూలుగా కూర్చున్నప్పుడు నాకు అర్ధ గంటలోనే 20 నిమిషాల్లోనే కాళ్ళు నొప్పులు వచ్చాయి. మోకాళ్ళు ఇవన్నీ కూర్చున్నప్పుడు, ఏది లలిత చేసేటప్పుడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, కూర్చుని నాకు ఆ బాడీ అంతా అల్కన అయిపోయింది కదా, ఇక నాకు ఈ నొప్పులు ఏమీ లేదు. నేనే కావాలని లేచిన, ఇంకా మళ్ళా రేపు పొద్దున మళ్ళా అక్కడ పోవాలా, 10 నిమిషాలు అయిపోయిందని లేచారు. 10 నిమిషాలు అయిపోయిందని లేచిన. ఓకే ఓకే అట్లా నాకు ధ్యానం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. అంటే కళ్ళలో కనుక బయటికి వెళ్ళి ఇంకో శరీరం తిరిగినట్టుగా మీలో నుంచి కూడా ఒకటేదో బయటికి వెళ్ళి తిరిగింది. అది యాస్ట్రల్ ట్రావెల్ ఏంటంటే అప్పటికి మీకేం తెలియదు, జీరో. మొత్తానికి 10 నిమిషాలు అన్నది 55 నిమిషాలు అయ్యేసరికి ఏదో ఉందని బలపడింది. అవును సార్. తర్వాత కంటిన్యూ ఏమైంది? ఇంకా వీళ్ళు పొద్దునే వచ్చేసి మళ్ళీ టెంపుల్ వాళ్ళు ఏంటంటే అది తిరుపతి చదివేటప్పుడు బ్రాహ్మడు నేను ఒక్కళ్ళి ఉంటాం. అంటే ఒక పాసురం చదివితాం, ఇంకో పాసురం చదవాలి. వాళ్ళంతా పలారం ప్రసాదం తీసుకుని నా దగ్గరకు వచ్చారు సార్. ప్రసాదం తీసుకొని వచ్చి ఎందుకు రాలేదు ఏంటి అంటే, నాకు ఇవాళ డ్యూటీ ఉంది, డ్యూటీ వేళ రాలేదని చెప్పి అబద్ధం చెప్పిన. చెప్పి నేను వీళ్ళని ఎట్లా ఎస్కేప్ కావాలా, నేను ఎట్లా ధ్యానం చేయాలా, ఈ ధ్యానంలో ఏందో తెలుసుకోవాలి, మొత్తం రోజు చేయాలని గట్టిగా నాకు ఇదైంది. మరి నేను ఎట్లా ఇప్పుడు వాళ్ళ దగ్గర కూడా పోవాలి కదా ఎట్లా అని నేను సందిగ్ధంలో పడి ఇక నడుస్తుంది సార్. నడిచే క్రమంలో ఈ రామారావు గారు తీసుకెళ్ళటం, వాళ్ళ ఇంటికాడ కూర్చోబెట్టడం, ధ్యానం చేయటం జరుగుతుంది. ఆ చేస్తూ కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఇల్లెందు నుంచి మాస్టర్స్, ఇప్పుడు పత్రికారు ఎక్కడికైనా ఉంటే అక్కడికి పోవటం, మేము మిత్రులు పెరిగారు, రోజు రోజుకి పెరుగుతున్నారు. మరి పత్రికారిని ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం మీరు? ఇక పత్రికారిని ఎప్పుడు కలిసినామంటే ఒక 6 మంత్ తర్వాత. అబ్బా, ఈ ధ్యానం చేసుకున్న 6 మంత్ తర్వాత. ఈ 6 నెలలు రెగ్యులర్గా ధ్యానం ప్రాక్టీస్ అవుతుంది? రెగ్యులర్ అంటే ఇప్పుడు నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉంటాను సార్. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అంటే నాకు 12 మండలాలు ఉండేవి, 2 సెల్ ఫోన్లు, ఒక జీబు, ఒక 2 వీలర్. నువ్వు ఎక్కడన్నా తిరుగు, ఏమన్నా చేయి, ఈ 12 మండలాల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా నేను ఎమ్మటే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నేను బావసంలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అయితే అక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఏంటంటే అక్కడ 2 డిఎస్పీలు టీవీలు చూస్తూ ఉంటుంటారు. ఏ మండలంలో ఎక్కడ ఏం జరిగినా కూడా వాళ్ళు మనకి చెప్తారు, బాబు పలానా కేటీపీఎస్ ముందు ధర్నా ఏదో జరుగుతుంది చూసుకోమ్మా నువ్వు అని నాకు చెప్తారు, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు కనుక నాకు చెబితే నేను డ్యూటీ చేయనట్టు లేక నా చంపమైన చెడులను కొట్టినట్టే. ఇక నేను డ్యూటీ చేయనట్టు. మరి నేను ఆ సమయంలో ధ్యానం ఎలా చేయాలా? పొద్దున్న లేస్తే పొద్దున్నే అమ్మాయి ఏం చెప్పింది, సువర్ణ గారు పొద్దున్న 5 గంటలకు చేయమని చెప్పింది. కానీ మీకు ఏ నిమిషంలో ఏ ఫోన్ వస్తుందో మీకే నాకు తెలియదు. 12 మండలాలు మీరు కళ్ళు మూసి ధ్యానంలో కూర్చుంటే ఫోన్ ఏమైనా వస్తే ఇబ్బంది ఉద్యోగానికి దెబ్బతింటాం. ఇది ఏంటి అనేది దాన్ని నేను ఆలోచన చేసి తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల వరకు మనకి ఇప్పుడు నన్ను ఎవరు పిలవరు. మీ ఫ్రీ టైం అది నా ఫ్రీ టైం. ఆ ఫ్రీ టైంలో నేను చేయటం మొదలుపెట్టిన. మొదలుపెట్టిన తర్వాత ఒక 20 రోజులకి నాకు ఏదైతే బీపీ ఉందో ఆ బీపీ లో బీపీ అయిపోయింది. బీపీ ఉండదు, లో బీపీ అయింది. డాక్టర్స్ ఏం చేశారంటే నాకు 3 డాక్టర్లను లోకల్లో ఉండే డాక్టర్లు చెప్పారు, టీవీ రామ్ గారు, నాగరాజు గారు, కృష్ణ గారు, 3 కంపల్సరీగా నువ్వు వాడాల్సిందేది ఈ ట్యాబ్లెట్, లేకపోతే నీకు పక్షవాతం అవుతుంది అని ఆ బీపీ ట్యాబ్లెట్ వాడమని చెప్పారు. ఇక నేనేం చేసినంటే ఆ ట్యాబ్లెట్ వాడకపోతే ఇబ్బంది అయింది కానీ నేను వాడుతున్నా. నాకు మళ్ళీ డాక్టర్ల దగ్గర పోయి నేను ఏంది నాకు ఇట్లా బీపీ ఇట్లా ఉంది అని అంటే, ఇప్పుడు నీకు లో బీపీ ఉంది, నువ్వు ట్యాబ్లెట్ వేయగాకు, నువ్వేం చేస్తున్నావు అని. లో బీపీ అంటే మళ్ళీ లో బీపీ కూడా అదొక రకమైన డిసీజే. బీపీ ఎలా డిసీజో లో బీపీ కూడా డిసీజే. అంటే బీపీ డౌన్ అయిపోయింది, అందుకని ట్యాబ్లెట్ వద్దానన్నారు. ఓకే. అయితే ఇంకా అప్పుడు నువ్వేం చేస్తున్నావు అని అడిగారు వాళ్ళు నన్ను. అంటే నేను ధ్యానం చేస్తున్నాను అన్న. మరి ఇంకా అదే ధ్యానం కంటిన్యూ చేయి, ఈ ట్యాబ్లెట్ వాడగాక అన్నారు. బాగుంది డాక్టర్స్. ఇంకా అట్లా నేను ప్రయాణం చేస్తున్నాను. చేసే టైంలో ఈ రామారావు గారు ఒకరోజు ఏం చెప్పినట్టే, నేను హైదరాబాద్ వెళ్తున్నాను, నువ్వు వస్తావా మ్యారేజ్కి అని నేను అడిగిన ఈ రామారావు గారిని. ఆయనకి ఫ్రెండే, నాకు ఫ్రెండే, పిచ్చిరెడ్డి గారు అని వాళ్ళ కొడుకు పెళ్ళి హైదరాబాద్. ఆయన చనిపోయిండు, భార్య ఇచ్చిపోయింది. ఇక మా ఫ్రెండ్ కొడుకుగానే నేను బయలుదేరుతున్నానంటే నేను టికెట్ బుక్ చేసుకున్నా. ఏం టికెట్ బుక్ చేయాల, ఈయన ఒక చెప్పిండు, రేపు పత్రికారిని కలవటానికి నేను హైదరాబాద్ రమ్మంటున్నారు నన్ను పిరమిడ్ ఓపెనింగ్కి, నువ్వు గనంగా పత్రికారి దగ్గరికి వస్తానంటే నీ అమ్మటి నేను వస్తా, లేకపోతే నీ అమ్మటి నేను రాను అని అన్నాడు.
ఓకే. అంటే నేనేమన్నానంటే ముందు పత్రికారినే కలుద్దాం పోయి ఓకే. పత్రికారిని కలిసిన తర్వాత మనం ఆ పెళ్లికి వెళ్దాం. ఓకే. మనం పత్రికారిని ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఆయన బ్లెస్సెస్ తీసుకున్న ఆ బ్లెస్సెస్ ఆ పిల్లగాడికి ఇద్దాం మనం ఓన్లీ సంతోషం, మంచి ఆలోచనే. అని చెప్పిన సార్. ఓకే. అంటే వచ్చింది సార్. ఆ, అప్పుడు నాకు మీరు తెలీదు, నాకు మీరు కూడా అక్కడికి వచ్చారు ఆ సమయంలో. అవునా? అక్కడ అంబర్పేటలో సారు సొంత ఇంటి కాడ ఆ, పిలిచారు. ఓకే. మేము పోయినాం, పొద్దున్నే టిఫిన్ చేసి బయట పోయినాం. ఓకే. పోయిన తర్వాత ఇంకా సార్ని సారు బయటికి రావట్లా, సార్ ఒక రూమ్లో ఉండు. ఓకే. మన గుంటూరు ఆయన ఉండ కదా, అబ్బూరు కోటేశ్వరరావు సార్ని ఎక్కి తొక్కుతా ఉండు. ఓకే. నేను సారేడి ఏది మన గురుగారు ఏరియా అని అడుగుతున్నాను నేను వాళ్ళని. ఆ, అది ఆ రూమ్లో ఉన్నాడు అని అంటున్నారు. ఆ రూమ్లో పోతే ఉంది ఆయన తొక్కుతా ఉండు. ఓకే. ఈ నాకు తొక్కుతుండు కానీ నాకు ఏ కానరాట్లా. పోయి మళ్ళీ అడిగిన ఏడండి ఎక్కడ ఉండానంటే అది ఆయన తొక్కుతుండు కదా ఆయనే గురువుగారు అంటే అని అన్నారు. తొక్కాయని కాదు, తొక్కించుకునే. తొక్కించుకునే ఆయన అని అన్నారు. అనేసరికి నేను కొంచెం ఏంటి తొక్కితే ఏంది, ఈ వ్యవహారం ఏంది, ఈ కథ ఏంది, సరే ఏం జరిగిందో చూద్దామని ఓకే. నేను బయట వచ్చి కూర్చున్నా, రూమ్లో కూర్చున్నా. ఆ, వచ్చారు సారు, ఆ, వచ్చేసి టిఫిన్ చేశారు అని ఆడావిడిగా చేశారు. ఓకే. అంటే మేము టిఫిన్ చేసినాం ఆల్రెడీగా, చేయాల్సిందేనని చెప్పి టిఫిన్ చేయించారు. ఓకే. టిఫిన్ చేశారు, అయిపోయింది. ఆ రామారావు గారిని నన్ను ఒక రూమ్లో కూర్చోబెట్టి మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు పత్రి సార్. ఆ, చేస్తూ ముందు నన్ను అడిగిండు, ఓకే. నువ్వేం చేస్తావు అని. ఆ, నీ పేరు ఏం పేరు అంటే నా పేరు హనుమంతరావు సార్, ఓకే. నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో సార్ అని పెద్ద ఎస్సులకి అదే. పోలీస్ డిపార్ట్మెంట్లో అని నేను చెప్పిన. ఆ, అంటే పోలీస్ అంటే కొంచెం గౌరవిస్తారనే ఉద్దేశంతో. ఓకే. అంటే ఓకే ఓకే అని అన్నాడు. ఆ, సరే ఎందుకు వచ్చినావు నువ్వు, నీకు రావాల్సినంత అవసరం ఏముంది దీంట్లో ఏంటి అని అడిగారు. ఓకే. అంటే సార్ నేను విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం చేస్తాను సార్, ఆ, ఆధ్యాత్మికంగా అట్లా ఉంటాగా, ఇదే దేవుడు ఇదే వ్యవహారం అని చెప్పిన. ఆ, అయితే ఒక 6 నెలల నుంచి మాత్రం ఈ గురుగారు మాకు ఈ రామారావు గారు ఇట్లా కలిశారు, ఓకే. ధ్యానం చేయాలంటే ధ్యానం చేస్తున్నాను సార్ అని. నీ ధ్యానంలో ఏంటి అనుభవాలు ఎట్లా ఉందంటే నాకు బీపీ ఉంటే బీపీ పోయింది సార్, ఆ, మంచిగా ఉంది సార్, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను, మంచిగా ఉంది సార్ అని. ఓకే. ఓకే మంచిదని చెప్పేసి కొద్దిసేపు సారు ఇంకా అడిగిండు. ఆ, టిఫిన్ చేశాను, టిఫిన్ చేసినాను, భోజనం కూడా నువ్వు చెయ్యాలా, ఆ, ఇక్కడ భోజనం చేసిన తర్వాత నేను వెళ్ళాలి అని సార్ అన్నారు. ఓకే. సార్ మంచిది సార్ అను, భోజనం చేసినాను. ఆ, భోజనం చేసిన తర్వాత సార్ ఏం చెప్పారు, ఉమ్, నువ్వు మేము బయటికి వెళ్తాను, ధ్యాన జగత్కి వెళ్తాను, ధ్యాన జగత్కి రావాలా అని సార్ నన్ను అడిగారు. ఉమ్, అంటే సార్ నేను ఇట్లా పెళ్ళికి వచ్చినాం సార్, ఉమ్, ఆ పెళ్ళికి వెళ్ళకుండా మేము మీ దగ్గరే ఉండం ఇప్పటి వరకు, ఉమ్, ఆ పెళ్ళి కూడా వచ్చింది, మేము పెళ్ళికి వెళ్తాం సార్ అని చెప్పేసి పర్మిషన్ అడిగాను సార్ని. మరి అటుదే వెళ్ళండి ఉమ్. అని చెప్పి సార్ చెప్పారు. ఇంకా అది అక్కడికి ఫస్ట్ పరిచయం అది. సార్తో ఫస్ట్ మీ ఇంప్రెషన్ ఏంటి అప్పుడు? అప్పుడు గురువు అంటే ఇది అని చెప్పని ఫస్ట్ పరిచయం అయింది కదా. అవును అవును. మీ ఇంప్రెషన్ ఏంటి? పత్రికతో మాట్లాడటం చేయటం ఇవన్నీ చూసినాక ఆ. ఏ విధంగా ప్రభావితం అయ్యారు మీరు? ప్రభావితం సార్తో నేను మాట్లాడేటప్పుడు ఆ, సారు మాటల్లో సారు ఒక దగ్గరుండి నేను ఆ చూసే దాంట్లో నాకు ఒక భగవంతుడు లాగా కనపడ్డా ఆయన ఓకే. పత్రికారు. ఉమ్, కనపడ్డప్పుడు నేను రామారావు గారు బయటకు వచ్చిన తర్వాత ఓకే. సార్ దేవుడు అంటే ఏనేనా సార్ అని నేను ఆయన అడిగిన ఆ, రామారావు గారిని. ఓకే. నాకు దేవుడు అంటే మన గురువు గారు అంటున్నారు దేవుడు అంటే ఏనేనా అని ఆయన అడిగిన. ఆయన దేవుడు కాదు, ఆ, ఆయన ఒక గురువు ఓకే. అని, దేవుడు కాదు అని. అప్పటికి మీరు 47 ఏళ్ళు ఉన్నాయి కదా అప్పుడు? 46 సంవత్సరాలు. 46 సంవత్సరాల వయసులో మరి దేవుడు అంటే ఈయనేనా అని చెప్పి అడిగారు అంత అమాయకంగా? అంత అమాయకంగా అంటే నాకు దేవుడిలాగా అనిపిస్తుంది ఆయన. ఎందుకని? ఆయన ఆత్మీయత, ఆయన పలకరింపు, ఆయన ఆత్మీయత. ప్రేమతోని ఆ టిఫిన్ కొద్ది కొద్దిగా పెట్టు తిను అంటాం. అక్కడ ఆయన చూసి అవన్నీ చూస్తుంటే నాకు ఓకే. అక్కడ చూసినప్పుడు అక్కడ మంచం మీద ఉన్నప్పుడు ఒకలాగా ఉంది, ఓకే. కానీ మనతో మాట్లాడేటప్పుడు నాకు ఏందో నాకు తెలియకుండా అసలుకి ఆ, తన్మయత్వం పొందినాను ఆయన చూడంగానే. అట్లా నాకు అనిపించింది బాగుంది. ఉమ్, సార్. సరే. ఇంకా ఆ తర్వాత పరిస్థితి? ఆ తర్వాత ఈయన పిరమిడ్ ఓపెనింగ్కి వచ్చారు సార్. పెళ్ళికి అయిపోయింది, వచ్చేసారు పిరమిడ్ ఓపెనింగ్. ఆ ఓపెనింగ్కి పలానా రోజు అని చెప్పారు సార్. ఉమ్, చెప్పినప్పుడు మా అమ్మాయికి, పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయింది సార్. ఓకే. వాడు మా మేనల్లుడే, మా అక్కయ్య కొడుకు. అదేలే. అయితే వాడు కొంచెం నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే వాడు ఇక ఉద్యోగస్తుడికి ఇవ్వాల నేను వాస్తవంగా. ఓకే. అయితే ఇక నాకు చిన్నప్పుడు మా అక్కయ్య నన్ను పెంచి, మా అమ్మ చనిపోతే పెంచిందని ప్రేమతోని ఆ పిల్లగాడిని కొంచెం మనం ఇచ్చేద్దామని చెప్పేసి వాడికి మ్యారేజ్ చేసిన జరిగింది. ఓకే. ఆ మ్యారేజ్ చేసినప్పుడు ఏమైందంటే వీడు ఇక డబ్బులు కొంచెం కొదవ లేకుండా ఉంది కదా ఇంట్లో, వీడు ఆగంగా తిరగటం మొదలుపెట్టిండు. ఆగంగా అంటే చెప్పిన మాట వినకుండా తిరుగుతూ ఉండు.
తిరిగి పని చేయకుండా డబ్బులన్నీ ఇది చేస్తుంటే నాకు అప్పుడు ఎల్ఐసి మార్గదర్శి ఉంది. డిపాజిట్స్ అవన్నీ తీసుకురావటం చేయటం అంటే ఈ డబ్బులన్నీ మనీ అని అనుకుంటుండే వాడు. డిపాజిట్ చేసి రమ్మంటే 10 లక్షలు కానీ 5 లక్షలు డిపాజిట్ చేయమని నేను చేస్తే ఈ డబ్బులు మనీ అని అనుకొని వాడు ఏం చేసిండు, కొంచెం తాగటం అదంతా ఆగంగా తిరుగుతున్నాడు. తిరుగుతునేసరికి అప్పుడు పత్రిసారిని తీసుకురావాలి కదా, పత్రిసారిని తీసుకురావాలా మేము ఓపెనింగ్ అన్నప్పుడు నా దగ్గర కారు ఉంది, వ్యాగనార్ కారు. నేను ఏమనుకున్నానంటే పత్రికారు గురువు గారి దగ్గర పవర్ ఉంటే, గురువుగారి దగ్గర ఎనర్జీ ఉంటే ఈ పిల్లగాడు పత్రికారిని తీసుకురావడానికి పంపిస్తున్నాను నేను, పత్రికారిని తీసుకొని ఇక్కడ ఇంటికి వచ్చేసరికి వీడు మారిపోవాలా, మారిపోయి మంచిగా వాడి పనులు వాడు చేసుకోవాలా అని నేను పత్రికారి మీద ఒక గురి పెట్టుకున్నా. సరే, వీడి కనుక సక్సెస్ అయ్యి ఈ తిరిగింటే ఇక నాకు వీడు మారిపోతే, మనిషి మారిపోతే ఇక మనం పత్రికారిని వదిలిపెట్టకుండా ఆయనే దేవుడు కాబట్టి ఆయనే మనం ఉండాలా అనేది నాకు నేను పెట్టుకున్నాను సార్. పెట్టుకునేసరికి వీడు పోయిండు, పోయి తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చేసి ఇంకా మధ్యాహ్నం ఉదయం 6 గంటలకి 7 గంటలకు పంపించాను, మధ్యాహ్నం 12 గంటలకల్లా 1 గంటకల్లా తీసుకొని వచ్చిండు. జంగారెడ్డిగూడెం నుంచి తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చిన తర్వాత సార్ అక్కడ పిరమిడ్ ఓపెనింగ్ అయింది. పిరమిడ్ ఏ ఊర్లోది? ఇది పాలవంచలోనే, రామారావు గారిది. ఇంకోటి సాంబశివరావు గారు అని ఈ సువర్ణ వాళ్ళ దూల్పూడి చంద్రశేఖర్ వాళ్ళ మామగారిది ఓపెనింగ్. అది ఇది 2 ఓపెన్ అయింది. అక్కడ నుంచి ఇల్లేంది వెళ్ళాలి మేము. ఇక సార్ని చేసినాం సార్. వీడు తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టినాక అక్కడ నుంచి మేము సార్తో ఫాలో అయ్యి కొత్త మన ఇల్లేంది వెళ్ళిపోయాను. ఇక్కడ ఓపెనింగ్ అయిన తర్వాత మాట్లాడినాం, అక్కడ ధ్యానం చేసి వ్యవహారం చేసి మొత్తం మీద ఈ విధంగా సార్తో పరిచయాలకు అసలు దగ్గరికి వచ్చింది. రైట్. ఇక అక్కడి నుంచి మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేయటం అన్నీ బాగున్నాయి. ధ్యానం మీద మీకు గురి కుదిరింది, గురువు అంటే ఎలా ఉండాలనేది ఒక స్పష్టమైన అవగాహన. అయితే పత్రికారు ఏమంటారంటే సాధననే చేసుకున్న వాడికి చేసుకున్నంత కదా, చేసుకున్న వాడికి చేసుకున్నంత మాదే. జ్ఞానపరమైనటువంటి అవగాహన పెరగాలంటే మంచి పుస్తకాలు చదవాలని చెప్పని పదే పదే చెప్తారు. అదే స్వాధ్యాయం అని చెప్పని. దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? అయితే ఇప్పుడు సారు పిరమిడ్లు కట్టిమని చెప్పేసి ప్రచారం, ధ్యాన ప్రచారం ఇవన్నీ ఉన్నాయి కదా సార్. అవును. అప్పుడు నేనేం చేస్తానంటే నాకు కొంచెం ఐడి పార్టీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే కదా, అంతా పెద్ద పెద్దోళ్ళు ఊళ్ళో వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళు ఉంటారు సార్. అంటే నేను డిపార్ట్మెంట్లో కూడా క్వాలిటీగా ఉండేవాడిని. ఎవరికన్నా ఏమన్నా చెప్తే పని చేయమంటే వాళ్ళు చేస్తుంటారు. అటే ఉద్దేశంతో గొర్రెపాటి వెంకటేశ్వరరావు గారు అని చెప్పేసి పాలవంతలో ఒక 4 బార్ షాపులు ఉండేవి సార్. వాళ్ళని నేను వాళ్ళ దగ్గరకు పోయి ఏం చెప్పినంటే పిరమిడ్ కట్టమని చెప్పిన సార్. మీరు పిరమిడ్ కట్టుకుంటే మంచిగా ఉంటుందండి అని. వాళ్ళకి నేనంటే గౌరవం, ఇంకా ఏదో వ్యాపారాలు అవన్నీ ఉంటే మేము చేస్తాం, పోలీసులు ఉంటాయి అంటే ఆయనకి ధ్యానం అంటే ఏందో తెలియదు, కానీ ఓకే కడతానా అన్నాడు. కడతానని చెప్పి ఎప్పుడు కడతాం అంటే పలానా ఎప్పుడు కడతాం పా అని చెప్పేసి అన్నాడు. ఎందుకు ఏంటి అని అడగలేదా ఆయన? అసలు ఎందుకు ఏంటి నన్ను అసలు అడగల. హనుమంతరావు గారు చెప్పారు చెయ్యాలా, హనుమంతరావు గారు చెప్పింది కాబట్టి నేను చేయాలని చెప్పి చేసి నేనేం చేసినా ఆయన కట్టమంటే కడతానంటే మేము ఇద్దరం కలిసి ఆ సామాన్లు కొనటానికి ఇద్దరం కలిసి అడిగి వేరే వాళ్ళని రామారావు గారు అని చెప్పేసి పిరమిడ్ రామారావు గారు అని దమ్మపేటలో ఉంటారు, ఆయనకి అడిగితే పలానా పైపులు తీసుకోండి మీరు, నేను ఈ లోపల ఎల్డర్ని తీసుకొని వస్తాను అని. అప్పుడు ఏం చేస్తాం, ఇద్దరం కలిసి పైపులు కొనటానికి పోయినప్పుడు ఆయన ఏమంటే ఈ వెంకటేశ్వరరావు గారు మీ ఇంట్లో పిరమిడ్ ఉందా అని అడిగిండు నన్ను. మా ఇంట్లో లేదు అన్న. మరి నీకు లేకపోతే నాకెందుకు ఆ పిరమిడ్ అని వెనక్కి తిరిగిండు ఆయన. నాకు పిరమిడ్ వద్దు, ఏం వద్దు అన్నాను. అసలు పిరమిడ్ అంటే ఏమిటి, ఎందుకు కొనాలి ఏంటి అని కూడా ఏం అడగల. కడదాం అన్నాడు. ఓకే అన్న. ఇద్దరం కలిసి పైపులు కొంటాం పోయినాం. మీ ఇంట్లో పిరమిడ్ లేకపోతే నా ఇంట్లో పిరమిడ్ ఎందుకు, నాకేంది ఆ పిరమిడ్ ఏందో ఏంటో నాకేం తెలియదు అని అన్నాడు. అనేసరికి రాండి రామారావు వెంకటేశ్వరారు నేను కూడా కొనుక్కుంటాను రాండి అని చెప్పేసి నా దగ్గర డబ్బులు లేవు. ఆయనే నాకు కూడా పైపులు కొనడు. ఇద్దరం కలిసి ఆయనే డబ్బులు ఇచ్చేసిండు, కొనడు. ఆయన తీసుకుంటూ ఒక 6 పైపులు, నేను ఒక 6 పైపులు తీసుకున్నాం. వాళ్ళ ఇంటికాడ తీసుకుపోయి అక్కడ కట్ చేయించాను ఉదయం ముందు. తర్వాత మళ్ళీ మా ఇంటికాడ తీసుకొచ్చి కట్ చేయించి పిరమిడ్ నిర్మాణాలు 2 చేయటం జరిగింది సార్. అది 2010లో మొత్తం తలవంతలంపగా ఆ పేరు మీద మీ ఇంట్లో కూడా ఒక పిరమిడ్, మా ఇంట్లో ఒక పిరమిడ్ వచ్చింది సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగింది పుస్తకాల సంగతి, బుక్స్ ఏమిటి? ఇప్పుడు సార్ ఏమంటారంటే సాధన చేసుకున్న వాడికి చేసుకున్నంత శక్తివంతంగా ఎదుగుతున్నారు. స్వాధ్యాయం ద్వారా కదా మనకి జ్ఞానపరమైన అవగాహన పెరగాలంటే స్వాధ్యాయం కావాలి. అట్లా మీకు బుక్స్ పరిచయం ఏమిటి? మీరేమైనా చదివేవాళ్ళ? పుస్తకాలు చదివాను. ఓషో గారి బుక్స్
చదివామండి సార్. తర్వాత పత్రిసారి బుక్స్ ఏది తులసి దళం అవి సార్ చిన్న చిన్న పెద్ద పెద్ద బుక్స్ చదివామండి. తర్వాత మన ఇది ఉంది కదా యోగి మన ఒక యోగి ఆత్మకథ 2 times 3 times చదివినా నేను. చదివితే అది గురువుల దగ్గర ఎలా ఉండాలా, గురువులతో మనం ఏంటి అనేది చెప్పేసి యోగానంద్ గారు, యుక్తేశ్వరి మహాశయ, మరి ఇంకా బాబా గారు దాంట్లో ఉంటారు. అదంతా దాంట్లో నేను అవగాహన చేసుకున్నాను సార్. అవగాహన చేసుకొని దాన్ని ఇచ్చేసాను సార్. ఆ బుక్స్ చదివిన కొంది మీరు జ్ఞానపరమైన అవగాహన పెరిగింది అట్లా? పెరిగింది. అంటే ధ్యానానికి ఉన్న గొప్పతనం కానీ ధ్యానం ఉండే గొప్పతనం, ధ్యానాన్ని నేను వదిలిపెట్టలేదు సార్. 4 గంటలు ఏకదాటిగా చేస్తున్నా. 4-5 గంటలు రోజు 4-5 గంటలు. అంతకుముందు పూజలు కార్యక్రమాలు అవన్నీ ఉన్నాయి కదా, ఇక అవన్నీ పక్కన పెట్టారు, అవి కూడా కంటిన్యూ అవుతున్నాయి? అవి కంటిన్యూ. అక్కడ పోయిన తర్వాత మా ఇంట్లో ముందు మా పాప వచ్చింది సార్ ధ్యానంలోకి. మా అమ్మాయి శైలజ మేడం దగ్గర ఖమ్మంలో డిగ్రీ చదువుకునేటప్పుడు చిన్న పాప నేర్చుకుంది. నేను అక్కడ విష్ణు లలిత చేసేటప్పుడు ఆ టేప్ రికార్డ్ ఎందుకు వాటి దగ్గర పట్టాల దగ్గర కూర్చొని ఫోటోల దగ్గర నువ్వు అంటావు, అది అవసరం లేదు, ధ్యానం చేసుకునేది. అప్పుడు మేము దాన్ని పిల్ల కాదు మన పిల్ల కాదు లెక్క చేయకపోయేవాడు మంచిగా. ఇంకా అప్పుడు ఎప్పుడైతే ఈ పుస్తకాలు చదవటం, ఈ ధ్యానంలో నాకు ఏది గ్రాడ్యువల్గా నేను పెరుగుతున్నాను, అప్పుడు నాకు ఇది దీపం ఒకటే వెలిగిస్తున్నా కానీ పూజలు చేయటం ఆగిపోయింది. ఇంకా అక్కడ ఆరతలు వేయటం కానీ పూజలు చేయటం కానీ. ఇప్పుడు కూడా నేను దీపం వెలిగిస్తా, చేయొచ్చు, దీపం వెలిగిస్తా. అట్లా అక్కడ ధ్యానం చేసుకునే టైంలో మొత్తం ఒక సిలబస్ మారిపోయింది. పాత సిలబస్ అది అయిపోయింది, ఇప్పుడు కొత్త సిలబస్లోకి వచ్చింది. అంతేగా, 10th అయితే ఇంటర్ అయితే డిగ్రీకి ఎట్లా వెళ్తామో ఈ సిలబస్ మారి డిగ్రీలోకి వచ్చారు అనుకోవచ్చు కాసేపు. అవును. ఓకే. అక్కడ నుంచి ధ్యాన కంటిన్యూ. బుక్స్ బాగా మీకు ఏమేమి బుక్స్ నచ్చాయి మీకు? ఒక యోగి కదా. తర్వాత ఇంకా మరి పత్రిక ఇచ్చిన బుక్స్ చాలా బుక్స్ ఉన్నాయి మనకి. అవును సార్. తులసి దళం నచ్చింది. తర్వాత యూ ఫర్ ఎవర్ అని చెప్పేసి మరణం లేని మీరు పత్రిసారు చదివిన బుక్, అది బాగా నచ్చింది నాకు. తర్వాత ఇంకా సారు ఏది మన తులసి దళం తర్వాత దాంట్లో ఒక 6 items ఉంటాయి సార్ ఒకే బుక్లో. ఆధ్యాత్మిక శాస్త్రం ఒకటి, తర్వాత ఇక కాన్సెప్ట్ బుక్స్ చాలా వచ్చినాయి అనుకోండి. మరి ఇప్పుడు మరణం లేని మీరు అని చెప్పి అనుకున్నప్పుడు దానిలో ఆరా రీడింగ్ కానీ, యాస్ట్రల్ ట్రావెల్స్ అని ఇవన్నీ వచ్చాయి కదా. మీ ఫస్ట్ సెట్టింగ్లో కూర్చున్నప్పుడు మీలో నుంచి మీరు బయటకు వచ్చాం, అదేంటో నాకు తెలియదు, కలగానేమో అని చెప్పి ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఈ మరణం లేని మీరు బుక్ చదివిన దానికి, ఈ జ్ఞానపరమైన అవగాహన పెరిగిన దానికి, మీరు ఫస్ట్ నుంచి వచ్చిన అనుభవాలకి బేరీ చేసుకున్నారు ఎప్పుడైనా? బేరీ చేసుకున్నాను. ఏమనిపించింది అప్పుడు మీకు? ఆ బేరీ చేసుకుంటే ఏదో ఒక శక్తి మనలోకి వస్తుంది, ఎనర్జీ లెవెల్ మనకి వస్తుంది. వస్తుంది కాబట్టి మన శక్తిని బట్టి బయటికి వెళ్ళిపోతుంది మన సూక్ష్మ శరీరం అని చెప్పేసి తెలిసింది సార్. అట్లే ఆరా కూడా మనం ఇప్పుడు మనం మీ దగ్గర కూర్చుంటే ఒక రకంగా, మన ధ్యానుల దగ్గర కూర్చుంటే ఒక రకంగా, ఒక మాంసం కొట్ల కాడ అంటే డిపార్ట్మెంట్ మేము తిరుగుతూ ఉంటుంటాం కదా సార్ రకరకాలుగా. ఆ ఇళ్ళకి పోయినప్పుడు ఒక డిఫరెంట్ ప్లేసుల్లో ఎలా ఉంటుంది, ఒక ఏరియా ఆఫీసులో పోయినప్పుడు ఎలా ఉంటుంది, ఒక కొట్టల్లో పోతుంటే మనకు అక్కడ ఎలా ఉంటుంది, నాకు తేడా తెలుస్తుంది. అంటే గమనించగలుగుతాను. ఎప్పుడు అంటే గురువులు ఉన్నప్పుడు పాజిటివ్ ఆరా ఉంటుంది కాబట్టి, బట్ ఆరాలోకి ఎంటర్ అయ్యి మనం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఒక నెగిటివ్ వ్యక్తి ఒక గోండాల పక్కన కూర్చున్నప్పుడు బట్ ఆరాలకు మనం వెళ్ళినప్పుడు మనం ఎట్లా డిస్టర్బ్ అవుతాం, డిస్టర్బెన్స్. ఇది గమనించారు? అది నేను గమనించాను. బాగుంది. అట్లా ఉంది. తర్వాత బుక్స్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూగా చదువుతూనే ఉంటుంది సార్. ఏదో ఒక బుక్స్ ఉంటుంది నా చేతిలో. ధ్యాన జగత్ బుక్స్ తీసుకుంటా, ధ్యాన జగత్ బుక్ కంటిన్యూగా పత్రిసారి యొక్క ఏదైతే మన సందేశాలన్నీ చదువుతూ ఉంటుంటా. వాణి గారు కూడా మంచిగా కూడా చేస్తూ ఉంటుంది. చదువుతూ ఉంటారు. చందాలు మీరు చదవడంతో పాటు మిగతా వాళ్ళతో కూడా చందాలు కట్టిస్తుంటారు. ఎందుకంటే పత్రిక అంటారు కదా, ధ్యాన జగత్ మ్యాగజైన్ అంటే నా మానస పుత్రిక, ప్రతి తెలుగువాడి ఇంట్లో ఒక బుక్ కావాలని చెప్పి అంటారు. మరి మీరు ఇంత అనుభవాలు పెరుగుతున్నాయి కాబట్టి అందరితో చదివించే ప్రయత్నం కూడా చేయటం, మిగతా వాళ్ళతో చందాలు కట్టి. నేను స్వదాగా 20 బుక్స్ తీసుకుంటా సార్. 20 బుక్స్ తీసుకొని నేను డిపార్ట్మెంట్లో అందరికీ పంచుతూ ఉంటుంటా. మా ఎస్ఐలకి సిఐలకి ఇస్తూ ఉంటుంటా. ఆ తర్వాత నాకు తెలిసిన వాళ్ళతో ధ్యానులు కాని వాళ్ళతో కూడా బుక్స్ కట్టించి దరిదాపు ఒక 70, 80, 100, 152 బుక్స్ వరకు కూడా నేను
సేల్స్ చేయించేవాడిని సార్. తెప్పిస్తుంటారు అక్కడ. తెప్పించి చేపిస్తుంటాం. బాగుంది. ఇక మరి మీ ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు మీ సాంగత్యాలు ఎలా ఉండే? ఎందుకంటే ఇప్పుడు సాధన అయిపోయింది, స్వాధ్యాయం అవుతుంది. సార్ అలాగే మరి సజ్జన సాంగత్యాలు కూడా పెద్దపేట వేశారు సార్. సార్ మీరు ఫ్రెండ్ సర్కిల్ అంతా ఉంది కదా, ఈ సాంగత్యాలు బాగా చేస్తుంటారా ఖాళీగా కూర్చున్నప్పుడు? మన సీనియర్ మాస్టర్ దగ్గర ఏమేమి వాళ్ళ దగ్గర మనం ఏమేమి తీసుకోవాలా, మనకి ఏం తెలిసినాయో మనం వాళ్ళకి చెప్పి డౌట్స్ క్లియర్ చేసుకోవటం. ఆ తర్వాత నాకు దగ్గర నేను చెప్పిన వాళ్ళకి ఒకళ్ళు ఇద్దరికి వస్తే వాళ్ళ చెప్పే మనం శ్రద్ధగా వినటం, ఏం చెప్తారు వాళ్ళకి మనకి అని చెప్పేసి వాళ్ళ దగ్గర కూడా నేను శ్రద్ధగా వినటం. ఎందుకంటే పాలవంచ నాకు బాగా క్లోజ్ పరిచయం కాబట్టి నేను భయంతో కానీ భక్తితో కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి వాళ్ళు నా మాట వినేవాళ్ళు. ఇప్పుడు మన వన్మా వెంకటేశ్వర గారు అని ఎమ్మెల్యే, ఆయన మాజీ మినిస్టర్ చేసిండు. మరి వాళ్ళు ఆయన ఇంటి దగ్గర పోతే మా డిఎస్పీలు కానీ ఎస్పీలు కానీ చేతులు కట్టుకొని నిలబడి చెప్పాలా. కానీ వాళ్ళ ఇంట్లో కూర్చొని నేను వాళ్ళ ఇంట్లో పిరమిడ్ కట్టించి వచ్చిన. బాగుంది. పిరమిడ్ కట్టించి పత్రికాన్ని తీసుకురావటం, అక్కడ వాళ్ళతో సందేశాలు అక్కడ ఇప్పించటం, అక్కడ ఓపెనింగ్ చేపించటం జరిగింది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండటం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఇంతమందికి మోటివేట్ చేసి పిరమిడ్లు కట్టించారు. అవును సార్. మ్యాగజైన్లు అందరితో తందాలు కట్టించి మ్యాగజైన్లు 30 పిరమిడ్లు ఒక్క ఊళ్ళోనే కట్టించిన సార్. ఇంకా ఊరు బయట కూడా మనకి ఒక లక్ష్మీపురం అని, మరి బంజరా, తర్వాత బూరకంపాడు, రెడ్డిపాలెం, తర్వాత ఈ మండలం ఈ ఏదైతే నాకు ఇలాకాలో నేను తిరిగే ఉంటుందో అట్లా ఇటు కొత్తగూడెం తర్వాత సుజాత నగర్, అక్కడ ఎస్టీస్ ఏరియా ఉండేది సార్. సుజాత నగర్ అవతల సీతంపేట బంజరని, అక్కడ ఒక 10 పిరమిడ్లు దాకా అక్కడ మొత్తం మీద పిరమిడ్ జగత్ అనేటువంటి దాన్ని బాగా న్యాయం చేశారు. చేస్తే సారు ఒకసారి ఏమన్నారంటే, నీకు పిరమిడ్లు నేను కట్టించనని బాగా ఎక్కువగా సార్కి పోయి చెప్తుండేవాడిని. సార్ నేను పిరమిడ్ కట్టించాను సార్, నేను పిరమిడ్ కట్టించాను సార్ అని నాకు తెలియని అజ్ఞానంతో. అదే సార్ అంటే ఇన్ని చేస్తున్నాం కదండి, కొంత గొప్పతనం ఉంటుందిగా మనకు కూడా. డిపార్ట్మెంట్లో ఉన్నా మనకి ఏదో మంచి చేయగలిగానే తృప్తి అని అంటే సార్ ఏమంటే, నువ్వు పబ్లిక్ ప్లేస్లో కట్టించినవా అని అడిగి. కట్టిలేదు సార్ అన్న. ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లో కట్టియా అండు. అప్పుడు నేను పాలవంచలో మీరు కూడా ఈ మధ్యన రీఓపెనింగ్ చేశారు, 2 పిరమిడ్లు నిర్మాణం చేయడం జరిగింది సార్. కేటీపీఎస్ ప్రాంగణంలో ఒక 4000 మంది ఎంప్లాయీస్ ఉంటారు సార్. వీళ్ళందరినీ ధ్యానంలో ప్రభావితం చేయాలా, వీళ్ళందరికీ ధ్యానం నేర్పాలా అనే ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళని లక్ష్మీ గారు అని చెప్పేసి ఆయన ఏఈ నుంచి సిఈ వరకు అయిండు. సిఈగా ఉన్నప్పుడు నేను పోయి అడగటంతే, సరే నువ్వు కట్టుగా ఇది మేము కట్టాలంటే మేము డబ్బులు ఇవ్వలేము, నీకు స్థలం ఇస్తాం, నువ్వు కడతానంటే కట్టు అని అంటే, నేను అప్పుడు ఆ స్థలంలో 8 లక్షలు పెట్టి, అంటే నేను ఒక్కనే కాదు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కలెక్ట్ చేసి అరుణ అని చెప్పేసి మన ధ్యాన జగత్తులో మన మాధవి వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ హస్బెండ్ అక్కడ కేటీపీఎస్ ఎంప్లాయీ, ఆ అమ్మాయి బాగా కోఆపరేట్ చేసేది నాకు ధ్యాన ప్రచారం కానీ పిరమిడ్ నిర్మాణంలో కానీ బాగా పరిచయం చేసి ఆ అమ్మాయి ముందుకు తీసుకొచ్చేది. నన్ను తీసుకొచ్చి క్లాసులు చెప్పడం కానీ ఇద్దరం. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ నుంచి వస్తుంటే ఇంటికి పోయి అన్నం తినాలి కదా, నాకే ఆ అమ్మాయి వాళ్ళిద్దరు భార్యాభర్తలు అన్నం కట్టుకొని పలానా ఊరు వెళ్దాంపా మనం, ఊరు పోయి మనం ఇక్కడ అన్నం తిను కారులో కూర్చొని అక్కడ పోయి మనం క్లాసులు చెప్పేద్దాం అని చెప్పేసి ఆ అమ్మాయి బాగా సర్కిల్ పెరిగింది. ప్రచారం చేయటం కానీ సజ్జన సంగత్యాలకు కానీ బాగా వర్క్ షేర్ చేసుకోవటం కానీ మొత్తం పత్రిక అన్న మాట ప్రకారంగా ఓ పబ్లిక్ ప్లేస్ అంటే కేటీపీఎస్ ప్రాంగణంలో పిరమిడ్ కట్టించాం. 2 పిరమిడ్లు సార్, 2 పిరమిడ్లు కట్టించాం. బాగా ఇది చేసినాం. పిరమిడ్ నిర్మాణంలో దరిదాపు ఇక్కడే కాదు మన మొత్తం స్టేట్ లెవెల్లో కూడా దరిదాపు ఒక 600-700 వరకు మనం వాళ్ళకి సహాయం చేయటం జరిగింది. అప్పుడు నేను జాబ్లో ఉండగా ప్రతి పిరమిడ్కి ఒక 5,000 ఇచ్చేవాడిని. ఎవరైనా కట్టుకుంటానని వస్తే నేను 5,000 ఇస్తానని ఓపెన్గా నేను మీటింగ్లో చెప్పడం జరిగింది, అనౌన్స్మెంట్. అక్కడ నుంచి తర్వాత నేనేం చేసినంటే, నాకు ఎల్ఐసి చేసేటప్పుడు ఎల్ఐసి డిపార్ట్మెంట్ వెహికల్ ఇచ్చింది, వ్యాగనర్ వెహికల్. అప్పుడు నేనేం చేసినానంటే, పత్రి సారు ఏదైతే కాన్సెప్ట్ ఉందో ఈ కాన్సెప్ట్ ఈయన దేశాలన్నీ తిరుగుతుండు, రాష్ట్రాలన్నీ తిరుగుతుండు, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలు తిరుగుతుండు, మనం ఎంతో కొంత వర్క్ చేయాలి కదా, మరి మనం చేతుల ముందు పెట్టుకొని ఉద్యోగం ఉందంటే కాదు, మనం ఇది ప్రభావితం నేను ఏదైతే ఆనందం పొందానో వీళ్ళందరికీ కావాలని చెప్పేసి
దానికి ఒక వెహికల్ కావాలా, వెహికల్ కొనాలని చెప్పేసి ఆలోచన వచ్చింది సార్. ఓకే. అనుకొని ఆ వెహికల్ కొనాలంటే ఇప్పుడు 6-7 లక్షలు అయింది. ఇప్పుడు మన వెహికలే ఉంది కదా, ఓకే. ఈ వెహికల్తో మనం వాడుకోవచ్చు కదా, వెహికల్ ఎందుకు వాడుకోకూడదు అని ఆలోచన వచ్చి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇదైంది. డిపార్ట్మెంట్ అంటే నా సొంతదేగా, అది ఫ్రీగా ఇచ్చారు నాకు. ఎల్ఐసి వాళ్ళు ఇచ్చారు. అంటే నేను వర్క్ చేస్తే నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఎల్ఐసి అంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో చేస్తూనే ఇప్పుడు ఎల్ఐసి ఏజెన్సీ చేసిన, మార్గదర్శి ఏజెన్సీ చేసిన. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో అతి తక్కువ జీతం సార్ కానిస్టేబుల్కి. అయితే ఈ పిల్లల్ని పోషించాలంటే మరి దానికి సరిపోదు కదా మరి అని సైడ్గా ఉద్యోగం చేస్తూ చేసిన. ఆ టైంలో రోజుకు 18 గంటలు ఉద్యోగం చేయటం వల్ల నాకు బీపీ వచ్చింది. అది ఓకే. ఈ వెహికల్తో నేను ఏం చేసిన, మైక్ కట్టి దానికి యాంప్లిఫైర్ పెట్టేసి ఈ ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం కూడా తిరిగి ప్రచారం చేయటం. తర్వాత శాఖాహార ర్యాలీలు చేయటం. ఎక్కడ శాఖాహార ర్యాలీలు అంటే అక్కడే నేను ప్లకార్డ్స్ తయారు చేయటం, నేనే ఫ్లెక్సీ తీసుకోవటం, నేనే ఇంకా మైకు వాటర్ అంతా తీసుకుని వాళ్ళు పిల్లగాళ్ళు వచ్చేసి చెప్తారు, ఆడపిల్లలు వచ్చి అంకుల్ మా దగ్గర శాఖాహార ర్యాలీ చేయాలంటే నేను ఇంక తీసుకొని వెళ్ళిపోయాను సార్. ఇవన్నీ సమస్తం ఇంకా వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు శాఖాహారిగా మారిపోయారు. నేను శాఖాహార 2000లోనే మారిపోయాను సార్. ధ్యానంలో 2008లో వచ్చిన. శాఖాహారగా ముందే నేను మారిపోయాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మారారు? ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం టోటల్గా అక్కడి నుంచి ర్యాలీలు కూడా బాగా చేయటం, ర్యాలీలు చేయటం బాగుంది పరిస్థితి. ర్యాలీ చేసినప్పుడు ఒకసారి ప్రతిసారి ఏం చేశారంటే, నువ్వు ఖమ్మం జిల్లా తరఫున సేవాదళ్ ప్రెసిడెంట్గా ఉండాలా అని చెప్పేసి సార్ చెప్పారా? సార్ చెప్పారు. ఓకే. మాధవి వచ్చి నన్ను పిలిచింది. ఏది మన మాధవి ఉంది కదా, ట్రస్ట్ మాధవి. అంటే ఎందుకమ్మా అంటే ఎట్లా అంటే సార్ పిలుస్తున్నారంటే స్టేజ్ మీద కంటే నేను డిపార్ట్మెంట్లో ఉంటా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటా, ఈ పదవులు నాకు ఉండకూడదు, నేను కిందుండి చేస్తా, తెర వెనక చేస్తా, తెర మీదకి నేను రాను. మొత్తం మీద పత్రిజీ ఇన్స్ట్రక్షన్స్ వలన ఇంతమంది ఇళ్లలో పిరమిడ్లు కట్టడం కాకుండా ఒక పబ్లిక్ ప్లేస్లో కూడా పిరమిడ్ కట్టగలిగారు. కేటీపీఎస్లో పిరమిడ్ రావటం అంటే తక్కువైన విషయం కాదు. మొత్తం మీద పత్రిజీ విజన్లోకి అయితే పూర్తిగా ఎంటర్ అయిపోయారు. ఆయన విజన్ మీ విజన్ అయింది. ర్యాలీలు ఫుల్గా చేస్తున్నారు, క్లాసులు చెప్పడం ముమ్మరంగా క్లాసులు చెప్తున్నారు, పిరమిడ్లు కట్టిస్తున్నారు, పబ్లిక్ ప్లేస్లో కూడా పిరమిడ్ వచ్చింది. ఓకే. ఇక ధ్యాన మహాచక్రాల్లో మరి సర్వీస్ అంటే గ్రౌండ్ ఇన్ఛార్జి కింద హనుమంతరావు అని చాలాసార్లు వింటుంటాం. ఇప్పుడు అక్కడ మీ పాత్ర ఏ విధమైన సర్వీస్ చేస్తారు ధ్యాన మహాచక్రకి వెళ్ళినప్పుడు? గ్రౌండ్ ఇన్ఛార్జిగా ఉంటుంది సార్. ఓకే. ఎక్కువగా ఓకే. గ్రౌండ్ ఇన్ఛార్జిగా ఉండి గ్రౌండ్లో ఒక 400-500 మంది ఎంప్లాయీస్ ఉంటారు సార్. అంటే లేబర్ కానీ వీళ్ళంతా అంటే యజ్ఞం చేసే టైంలో ఓకే. ఆ టైంలో గుంటూరు నుంచి రకరకాలుగా వచ్చి టాపీ మేస్త్రులు వాళ్ళంతా ఉంటారు. వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటారు. అన్ని రకరకాల వర్క్స్ ఉంటాయి కదా సార్. ఇప్పుడు మోటార్లో నీళ్లు కావాలా, ట్యాంకులు, తర్వాత బాత్రూమ్స్, మరి ఇక్కడ వంటలు చేసే కాడ, ఇవన్నీ వర్క్లు, రకరకాల వర్కుల్లో అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకి అందరినీ మొత్తం ప్రతి సంవత్సరం డిసెంబర్లో జరిగే ధ్యాన మహాయజ్ఞంలో గ్రౌండ్ ఇన్ఛార్జి కింద మొత్తం పురమాయింపులు సూపర్విజన్ వర్క్ అంతా మీదే? అంతే సార్. అయితే ఎంత ముందు వెళ్తారు? 1 month ముందా సుమారుగా? నేను 3 months అక్టోబర్లోనే మొదలు పెడతాం సార్. అక్కడ వర్క్ను బట్టి ఒకవేళ అక్టోబర్లో మొదలైతే వర్క్ ఏమన్నా నిర్మాణం పనులు ఉంటే అక్టోబర్నే మొదలవుతాయి. ఓకే. ఇప్పుడు నవంబర్లో మొదలు పెడితే నవంబర్ అంటే ఒక 2 months బిఫోర్ అక్కడికి వెళ్ళి అటెండ్ అవుతుంటుంది సార్. ఎవ్రీ ఇయర్ డిసెంబర్లో జరిగేటటువంటి దానికి గ్రౌండ్ ఇన్ఛార్జిగా మొత్తం అన్ని సూపర్వైజింగ్ వర్క్ అంతా మీదే బాగుంటుంది. అంటే సేవలో ఒక విధంగా పరాకాష్ట. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్? అవును, అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవును, బాగుంటుంది సార్. ఇక అయితే పత్రిక ఉన్నంత వరకు నువ్వు ఇది చేయాలి అది చేయాలి అన్నప్పుడు మీరు చేస్తున్నారు. ఇళ్ల మీద కట్టడం కాదు, పబ్లిక్ కావాలని చెప్పి సార్ అడిగారు, అది కూడా చేశారు, అయిపోయింది. ఇప్పుడు పత్రిక ఉన్నంత వరకు ఆయన గైడ్ లైన్స్ మీరు నడిచారు కదా. మరి పత్రిక ఇక నా పాత్ర పూర్తి అవుతుందేమో అనే మూమెంట్లో నాకు ఒక టెక్నాలజీ పెరిగిన టెక్నాలజీని దృష్టిలో పెట్టుకు మన ప్రపంచవ్యాప్తం కావాలి. ఇప్పుడు ఆయన టార్గెట్ ఏమిటి? ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తు. అంటే ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితం కాకుండా ప్రపంచం అంతా కావాలనేది ఆయన ధ్యేయం, ఆయన టార్గెట్ అది. ఇప్పుడు ప్రపంచం అంతా మీరు పోయి జరగలేరు. అందువల్ల ఆయన కూడా ఏంటంటే మొత్తం పెరిగిన టెక్నాలజీని అడ్డం పెట్టి నాకు మంచి ఛానల్ కావాలడటం, ఆ విధంగా మరి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రావటం అయిపోయింది. ఇప్పుడు ఆ ఛానల్ని బలపరచడం ద్వారా కానీ మీ పాత్ర ఏమిటి? ఏమేం చేస్తున్నారు మీరు? సార్ ఒకసారి పత్రిక సారు ఛానల్ పెట్టేటప్పుడు నన్ను పిలవటం జరిగింది సార్. ఓకే. పిలిచి కాస్మిక్ వ్యాలీలో ఓకే పిఎంసి ఛానల్ గురించి చెప్తున్నారు.
చెప్తుంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ, అరే పిఎంసి ఒక కెమెరా తీసుకొచ్చి మనం చేయాలంటే మనం అక్కడిక్కడ సందాలు చేసి వ్యవహారం చేస్తున్నాం, పని చేస్తున్నాం. ఆ, ఈ పిరమిడి మెడిటేషన్ ఛానల్ ఉమ్, మనకి పెట్టాలని సార్ అంటే ఎంత డబ్బు, ఇంత 24 గంటలు ఎట్లా ఉమ్, రన్ అవుద్ది ఈ వర్క్, ఇది ఓకే. ఇది సాధ్యమా అని ఓకే. నా ఆలోచన చేస్తాను సార్. ఓకే. అప్పుడు నన్ను చూసి నా కళ్ళు చూసి ఇట్లా అని దగ్గరికి పిలిచింది సార్. ఆ, అక్కడ చండుకొండ ప్రసాద్ ఉంటే ప్రసాద్ ఇట్లా కుర్చీ తీసుకొచ్చి ఆ, వేయమ్మా అని చెప్పి కుర్చీ వేసింది, నన్ను కూర్చోమన్నాడు సార్. ఓకే. అంటే నీ ఉద్దేశం ఏంటి పిఎంసి ఛానల్ అంటే అన్నాను. ఆ, రన్ కావాలి కదా సార్, 24 గంటలు అంటే ఏదో ఒకటి ఉండాలి అంటే అవును. పిఎంసి ఛానల్ అంటే అది కాదమ్మా. ఆ, పిఎంసి అంటే ఒక ఆ, వ్యక్తి ఉమ్, మనం ఒక అనుభవాలు తీసుకుంటాం, ఓకే. ఒక వ్యక్తి అనుభవాలు తీసుకుంటాం, ఓకే. 1,00,000 అనుభవాలు తీసుకొని కోట్లలో చూస్తాం. ఓకే. ఇప్పుడు నీ అనుభవం నీకు తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో పోతాయి, హిందీలో పోతాయి, అన్ని రకరకాల పోతాయి. ఓకే. ఇది పిఎంసి అంటే ఓకే. ఛానల్ అంటే కానీ అది చెప్పడం కాదు అని చెప్పేసి అంటే నాకు ఒక అవగాహన వచ్చింది సార్. రైట్. అప్పుడు ఆ, అప్పటి వరకు నాకు అవగాహన లేదు. రైట్. అప్పుడు నేను ఏం చేసినంటే ఓకే సార్ నేను చేస్తాను సార్ అని చెప్పేసి అని చెప్పిన సార్. ఆ, ఆ టైంలో నేను వెళ్ళాలి ఏది ధ్యాన్మా చక్రం నడుస్తుంది. రైట్. ధ్యాన్మా చక్రం నడిచే టైంలో నువ్వు అవసరం లేదు, ఇప్పుడు ధ్యాన్మా చక్రం రావసరం లేదు, ఆ, నువ్వు ఇక్కడ షేర్లు చూడమని చెప్పేసి అన్నారు సార్. రైట్. అప్పుడు నేను ఉమ్, కొంతమంది మాస్టర్స్ అంటే కొత్తగూడెం, పాలవంచ, ఉమ్, ఖమ్మం మాస్టర్స్తో అందరితో కలిపి ఓకే. ఒక కోఆర్డినేషన్ చేసి, ఓకే. ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేషన్ చేసేసి ఓకే. ఒక 1,40,00,000 50,00,000 దాకా మేము మొత్తం సపోర్ట్ చేయడం జరిగింది. ఛానల్ నడవటానికి ధనం ఎట్లా కావాలో అవన్నీ కూడా మేము- రేజ్ చేయడానికి వాడారు మీరు. అవును సార్. ఓకే, బాగుంది. ఆ. తర్వాత కూడా ఇప్పుడు మరి పిఎంసి ఛానల్ షేర్లు ఒకటేనే కాకుండా ఆ. రెగ్యులర్గా కూడా అది నడవాలి కదా. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి కారు కొన్నా రోజు డీజిల్ పెట్రోల్ పోయితే బండి నడవదు. సార్ ఇప్పుడు అట్లాగా మరి పిఎంసి అనే ఛానల్ నడవాలంటే ఇప్పుడు సిటీ కేబుల్ వాళ్ళు ఇవన్నీ టెలికాస్ట్ చేయడానికి, రెన్యూల్ చేయడానికి వీళ్ళకి ఇవ్వాలి, అవును. ప్లస్ ఎంప్లాయీస్ జీతాలు వగైరా ఇవన్నీ బోలెంత ఖర్చులు ఉంటాయి. అవును సార్. మరి వాటికి ఇప్పుడు పిఎంసి అంబాసిడర్స్ అని ఉన్నారు, సార్ దానిలో మీ పాత్ర ఏమిటి? అంబాసిడర్స్గా నేను కూడా ఫస్ట్ శ్రీశైలంలో ఉన్నప్పుడు ఆ. నేను కూడా అక్కడ అంబాసిడర్గా అయినా సార్. ఓకే. నేను ఆ అంబాసిడర్ అయిన తర్వాత దరిదాపు ఇప్పుడు మన ఒక స్టేట్లో, తెలంగాణ స్టేట్లో దరిదాపు ఒక 60-70 మందిని అంబాసిడర్స్గా చేయించిన సార్. ఆహా. ఆ. చేయించిన సార్. ఓకే. ప్రతి అంబాసిడర్స్ మీటింగ్కి ఇక్కడ మనకి పాలవంత నుంచి, భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఓకే. ఇక్కడ రమేష్ గారు అని ఇల్లెందులో ఉంటాడు సార్. ఓకే. ఆయన వీళ్ళందరికీ టికెట్లు బుక్ చేపిస్తారు సార్. ప్రతి అంబాసిడర్స్ మీటింగ్కి హైయెస్ట్ మెంబర్స్ ఆ. మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఎక్కువగా ఉంటారు సార్ అంబాసిడర్స్గా. బాగుంది. ఎక్కువగా ప్రతిసారి కూడా పోయినప్పుడల్లా అక్కడ మేము అంబాసిడర్స్గా తీపిస్తాం సార్. ఓకే. మళ్ళీ ఎక్కడ మనం రొటీన్ వర్క్ అంటే ఇక్కడ అక్కడ అని ఏం లేదు. ఓకే. ఎవరన్నా మేము సహాయం చేయాలని అంటే వాళ్ళు చేయగలిగే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటే రైట్. వాళ్ళని అంబాసిడర్స్గా చేపించడం, వాళ్ళ దగ్గర నుంచి ఎంతో కొంత అన్నారు కదా సార్, తను మన దాన్ని ఎవరే విధంగా చేయగలిగితే ఆ విధంగా మొత్తం అన్ని వర్క్ చేస్తారు. సరే, ఇంతవరకు బాగుంది. అయితే ఇప్పుడు సార్ ఫిజికల్గా ఉన్నంత వరకు ఆయన చెప్పటం, మీరు చేయటం ఎన్ని బాగానే నడిచినాయి. ఇప్పుడు ఇంకా సారి అన్ని పురమాయింపులు అయిపోయినాయి, ఆయన చేయాల్సిన పని అయిపోయింది. ఒక వ్యక్తిగా వచ్చారు, కొన్ని లక్షల కోట్ల మందిని ప్రభావితం చేయడానికి ఏమేం కావాలో అవన్నీ కూడా రూపకల్పన చేశారు. ఇంకా చాలు అన్నారు, ఆయన నిలిపారు. ఇప్పుడు సార్ శరీర విరమణ చేసిన తర్వాత ఇప్పుడు మీ గైడ్ లైన్స్ ఏమిటి? సారు ఉన్నప్పుడు ఎలా మనం వర్క్ చేస్తున్నాం, ఆ, సార్ ఇప్పుడు లేనప్పుడు అంటే లేడని మనం అనుకో, శరీరంతో లేరు ఓకే. కానీ మనకి భౌతికంగా లేడు, కానీ ఆత్మపరంగా సార్ మనలోనే ఉన్నాడు. ఓకే. సార్ ఏమన్నాడు, నేను ప్రతి దాంట్లో ప్రతి వాళ్ళలో నేను పత్రిజీని అని చెప్పేసి అందరూ పత్రిజీలే అన్నాడు సార్. ఓకే. సార్ వెళ్ళేటప్పుడు నేను అందరూ పత్రిజీలే అని చెప్పిండు. అదే అంటే మీ తర్వాత ఎవరైనా ఉంటారంటే ఒకళ్ళేంటి 1,00,000 మంది ఉన్నారన్నారు. అవును బహుశా సార్. 1,00,000 మందిలో మీరు కూడా ఒకళ్ళు. సినిమా యాక్టర్స్ ఇద్దరు అడిగినప్పుడు సార్ని అడిగినప్పుడు మీ తదనంతరం తర్వాత ఈ మీకు వారసులు ఎవరైనా ఉండారా అని సార్ అడిగితే నా బిడ్డలు ఉండారు, అదే నా ట్రస్ట్ ఉందని నేను చెప్పలా. అదే లక్షలాది మంది పిరమిడ్ మాస్టర్స్ ఉండారు నా తదనంతరం తర్వాత దీనికైనా. బాగుంది. మరి అది ఆయన ఆ ఓప్స్ పెట్టి కరెక్ట్. ఒక మంచి ప్లాట్ఫారాన్ని మనకి తయారు చేసి ఓకే. ఒక ఇల్లు కట్టి ఇంట్లో పొయ్యి పెట్టి అన్నం వండుకోమని చెప్పిండు సార్. అదేలే. ఇక దాన్ని మనం కష్టపడేది ఏం లేదు, చేయవలసిందంతా సార్ కష్టపడి వెళ్ళిపోయాడు. ప్లానింగ్ అంతా ఇచ్చారు, ఆయన ప్లానింగ్ చేసిండు, ఎలా చేయాలో కూడా చెప్పిండు, చూపించారు. నువ్వే గురువు అని చెప్పిండు, ఎవరే కాదు, చూపించారు కూడా. చూపించారు. ఓకే. మరి దాన్ని మనం ఎంత ఈజీగా ఉంది సార్ నడుపుకోవటం, అది చాలా అద్భుతంగా ఉంది. ప్రతి నిత్యం కూడా ఎక్కడ హనుమంతరావులో ఎక్కడ కోసినా కూడా ఏ బ్లడ్ కూడా శ్వాస మీద ధ్యాస, ధ్యాన ప్రచారం, పిఎస్ఎస్ మూమెంట్ గురించి ఉంటుంది, కానీ ఇంకోటి ఉండదు. నేను ఒక ఉద్యోగాన్ని కూడా నేను అంత
తిరిగి చేయలేదు. చేయలేదు. కానీ ఈ సార్ దగ్గరకు వచ్చిన తర్వాత నేను సారు చెప్పే సూచనలు సార్ ఎంత ప్రభావితం చేసినప్పుడు దాంట్లో ఒక ఆవగింజ అంతా మనం చేద్దాం దీంట్లో అని చెప్పేసి తపన సార్. బాగుంది, చాలా సంతోషం. మొత్తానికి ఉద్యోగంలో ఉన్న ఉద్యోగాలు మీ పోస్ట్ని అడ్డం పెట్టి కూడా చాలా సేవ చేశాను. ఓకేనా? అవును, సో వెరీ హ్యాపీ సార్. చాలా సంతోషం. మొత్తానికి సేవాదళ ఇన్ఛార్జిగా ఉన్నందుకు సేవ చేయటంలో కానీ పత్రిక గారి విజన్ మీ విజన్గా భావించి ఆయన లక్ష్యమైనటువంటి ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, పిరమిడ్ జగత్తులో ప్రపంచవ్యాప్తంగా ఆటాకి ఇప్పుడు ఛానల్ని బలపత్రం, టీఎంసీ ఛానల్ బలపత్రంలో కూడా గట్టి పాత్ర పోషిస్తాం. సో వెరీ హ్యాపీ స్వామి, చాలా సంతోషం. మరి ఇప్పుడు మీ అనుభవాన్ని పురస్కరించుకుని మీ బీపీలు ఎలా తగ్గినాయి, సేవలోకి ఎలా వచ్చారు, గురువుల యొక్క పరంపరలో ఏ విధమైనటువంటి అవగాహన మీరు పెంపొందించుకున్నారు, అంటే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ మీరు ఎట్లా నిర్ధారణ చేసుకున్నారో, అలాగే మరి పిఎంసీ ప్రేక్షకులు మీరు ఇచ్చే సూచన ఏమిటి? ఈరోజు ప్రేక్షకులు పిఎంసీ ప్రేక్షకులందరికీ నా యొక్క ప్రణామములు. నేను చెప్పేది ఏంటంటే, నేను ఎలా ఈ ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉండి మరి అంచెలంచెలుగా మరి ఈ ధ్యానంలోకి వచ్చి ఫస్ట్ ఒక ఆధ్యాత్మికంగా ఒక ద్వైస్తమం గుళ్ళో తిరిగి మళ్ళా ఇప్పుడు నేను అంచెలంచెగా ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఎలా మార్పు వచ్చింది, మరి ఈ మార్పు ఏంటి అంటే ధ్యానం చేయటం వల్లనే మార్పు వచ్చింది. ప్రతి వాళ్ళు సాధన చేయాలా, సాధన చేస్తేనే ఏదైనా వర్క్ మనం సాధించగలం. అందుకని ప్రతి వాళ్ళు సాధన చేసి పత్రికారు ఏదైతే ఈ ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాఖాహార జగత్తు అనే మన భుజస్కంధాల మీద పెట్టి మనకు ఒక మంచి ప్లాట్ఫారాన్ని తయారు చేసి ఆయన అందించిన దాన్ని మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళటమే మన బాధ్యత. మన అందరం కూడా ఈ పిఎంసీ ఛానల్ని మనం సపోర్ట్ చేస్తూ ఈ పిఎంసీని, పిఎస్ఎస్ మూమెంట్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. ఇది మాస్టర్స్ పాల్వంచరించే హనుమంతరావు గారు అనే యొక్క వ్యక్తి యొక్క జీవితం చిన్నతనం నుండి ఏ విధంగా పెరిగారు, వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ కూడా ప్రవృత్తిగా ఆధ్యాత్మిక భావన కావాలనే ఉద్దేశంతో వారి ధ్యాన పరిచయం చేసుకుంటాం, పత్రికని కలవటం, చివరికి ఆయన విజనే ఈయన విధ కింద మార్చుకొని లక్ష్య సాధనలో ఇవాళ పత్రిక ఉన్నా లేకపోయినా ఆ విధంగా ఆ ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు కోసం ఏ విధంగా పాటుపడుతున్నారో ఆయన మాటల్లోనే మీరు ఇప్పటివరకు విన్నారు. కాబట్టి ఇవన్నీ ఏమిటంటే ఏ మాట ఎవరిని ఎట్లా ప్రభావితం చేస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈ మాటల ద్వారా ప్రభావితమై మనం కూడా చక్కగా రోజు ధ్యానం చేస్తూ ఆహార విషయంలో శాఖాహారిగా మారిపోయి మరి అలా గనక రెగ్యులర్ చేసినట్లయితే మన జీవితంలో మనకు మనం న్యాయం చేసుకునే వాళ్ళం అవుతాం. మనకు మనం న్యాయం చేసుకుంటాం అంటే లోకాల న్యాయంలో వాళ్ళు కూడా న్యాయం చేసినట్టు అవుతాయి. కాబట్టి ఇవన్నీ విన్నారు కాబట్టి చక్కగా గ్రహించుకుంటూ మనం కూడా ఈ స్థాయిలో ఎదగాలని మరొకసారి నేను కోరుకుంటూ నమస్తే.